దేవుని వాక్యం విందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఇది చాలాసార్లు మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2-3 వచనాలు చదువుకుందాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడి నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. దేవుడి పరిశుద్ధ లేఖనమును మనకు వివరించి మనకి సరైన రీతిలో పంచిపెట్టి మనలను ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా. మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. మేఘము మనలను ఆవరించింది. మేఘము ఆవరించినప్పుడు సూర్యుడు ఏమవుతాడంటే కనుమరుగవుతాడు. మేఘం ఆవరించినప్పుడు సూర్యుడు మనకి కనిపించడు. మనకి చల్లని వాతావరణం ఏర్పడుతుంది. మేఘం ఆవరించినప్పుడు కొద్ది నిమిషాలకి మనకి వర్షం కురుస్తుంది. సో ఆ వర్షం భూమి మీద పారి ప్రవహించి పంటలను పండిస్తుంది. సో ఖచ్చితంగా మేఘం అనేటువంటిది, ఆ మేఘం మనల్ని ఆవరించినప్పుడు వర్షము కురిసి మన యొక్క పంటలు పండిస్తుంది. సో కాబట్టి ఈ మేఘము దేనికి సూచనగా ఉందంటే దీవెనకు సూచనగా ఉంది. మేఘం ఆవరించినప్పుడు ఆ వెంట వేడిమిని ఉపశమనం కలుగుతుంది. చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఆ గాలి మేఘం ఆవరించినప్పుడు వీచేటువంటి గాలి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా చల్లగా ఉంటుంది. చాలా సూర్యుడు మండుతున్నప్పుడు వీచే గాలి ఎలా ఉంటుందంటే వేడిగా ఉంటుంది. కానీ మేఘం ఆవరించినప్పుడు వీచిన గాలి ఎలా ఉంటుందంటే చల్లని గాలి వీస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మేఘము ఆవరించి ఉన్నది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, ఇశ్రాయేలీలను ఆవరించి ఉన్నటువంటి షెకిన మేఘము. ఇశ్రాయేలీలను ఆవరించినటువంటి షెకిన మేఘము. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనాను దేశానికి అరణ్యంలో ప్రయాణం చేశారు. ఈ అరణ్యం ఎలా ఉంటుందంటే ఇసుకతో ఉండినటువంటి ఆ భూమి గుండా వారు ప్రయాణం చేశారండి. ఇసుకతో ఉన్నటువంటి ఈ మార్గం గుండా ప్రయాణం చేసినప్పుడు ఆ పై వెంటకట ఇసుక బాగా వేడి వచ్చి పైనుంచి కింద నుంచి వేడి వచ్చి వారి శరీరాల్లో దద్దుర్లు బొబ్బర్లు వచ్చి అనేకమైన వ్యాధులు వస్తాయట. ఇశ్రాయేలీలు ప్రయాణం చేసినటువంటి ఆ మార్గము చాలా ఉష్ణ మార్గం. ఆ అరణ్యము లేకపోతే ఆ యొక్క ఎడారి ప్రాంతము చాలా వేడి ఉంటుందట. ఆ వేడిని తట్టుకోవడం చాలా కష్టం. దేవుని బిడ్డలారా, ఆ వేడికి ఇశ్రాయేలీలు తట్టుకోలేరని చెప్పి ఆయన ఈ పగలంతా ఎలా ఉండేవాడంటే మేఘస్తంభముగా ఉండేవాడు. మేఘము ఇశ్రాయేలు మీద ఆవరించి ఉండేది. మేఘము వారి మీద కప్పి ఉండేది. ఆ మేఘం కప్పి ఉన్నప్పుడు వీరున్న స్థలం ఇసుకే కానీ అది చల్లగా ఉండేది. వీరున్న స్థలములో మేఘాన్ని బట్టి చల్లని గాలి వీస్తూ ఉండేది.
వారికి ఆ భయంకరమైన ఆ ఉష్ణ ప్రదేశంలో, వేడి ప్రదేశంలో కలిగేటువంటి వ్యాధులు రాకుండా దేవుడు వారికి ఎంతో ప్రశాంతత, ఎంతో నెమ్మది ఆ స్థలంలో వారికి కలుగుతూ ఉండేది. మేఘము మనలను ఆవరించింది. ఇశ్రాయేలీలను ఆవరించిన మేఘము అది నెమ్మదిని, ప్రశాంతతను, లేకపోతే ఆ భయంకరమైన ఆ ఉష్ణ వేడిని వీరికి తగలకుండా కాపాడేటువంటి మేఘం. అందుకనే 127వ కీర్తనలో రాత్రి వెన్నెల దెబ్బ అయినను పగలు ఎండ దెబ్బ నీకు తగులదు అని చెప్తూ వచ్చాడు. సో పగలు ఎండ దెబ్బ తగలకుండా ఈ మేఘం ఏం చేస్తుందంటే ఆవరించి ఉంది. ఎవరిని చెప్పండి? ఇశ్రాయేలీలను. సర్వసాధారణంగా మేఘము ఇప్పుడు ఈ దినాల్లో మనకి మేఘం ఆవరించింది అనుకోండి, మేఘం వచ్చిందనుకోండి, ప్రజలు సంతోషిస్తారా లేకపోతే దుఃఖపడతారా? సంతోషిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా మేఘము రాబోదికి రైతులు సంతోషిస్తారు. ఎందుకంటే భూములు పంటలు పండాలంటే వర్షించాలి, వర్షం రావాలంటే మేఘం రావాలి. సో ఇక్కడ మనం చదువుకున్నటువంటి హెబ్రీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ఈ మేఘము ఇలాంటి మేఘం కాదండి. ఈ మేఘము ఎవరంటే హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయములో ఉన్నటువంటి విశ్వాస వీరుల జాబితా. అంటే విశ్వాస వీరులు మరి మేఘము వలె ఆవరించి ఉన్నారు అని దేవుని వాక్యం చెబుతుంది. మొదటి వచనంలో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఇది ఏ మేఘం చెప్పండి? ఇది ఎంత గొప్ప సాక్షి సమూహము అనేటువంటి మేఘము. ఈ మేఘం ఏంటంటే సాక్షి సమూహం. అంటే మేఘము చాలా పెద్దగా ఉంటుందండి. ఆకాశం అంతా కూడా అది ఆవరించి ఉంటుంది. మేఘం అందరికీ కనిపిస్తుంది. మేఘం వచ్చిందంటే అందరికీ కనిపిస్తుంది. అదేవిధంగా పాత నిబంధన భక్తులు ఎలా ఉన్నారంటే మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నారు. మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నారు. వారిని ఏమన్నారంటే, ఏ మేఘం అంటే ఇది సాక్షి సమూహము అనే మేఘం. సమూహముగా ఉన్నారు భక్తులు. సమూహం అంటే చాలా మంది ఉన్నారు. రెండవది, వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ కలిసి, జాగ్రత్తగా వినాలి, సాక్ష్యం ఇస్తున్నారు. ఈ సాక్షి సమూహం పాత నిబంధన భక్తులు, విశ్వాస వీరులు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరులు వారు ఎవరు అని మనం చూసినప్పుడు మొట్టమొదట హేబేలు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. హేబేలుకి విశ్వాసం ఉంది, హానోకు విశ్వాసం ఉంది, నోవాహుకు విశ్వాసం ఉంది, యోసేపుకి, దావీదుకి, లేకపోతే మోషేకి, వీళ్ళందరికీ మరి అబ్రహాముకి విశ్వాసం ఉంది. విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదట పేరు చెప్పబడిన వ్యక్తి ఎవరంటే చెప్పండి? హేబేలు మొట్టమొదట విశ్వాస జాబితాలోనికి వచ్చినటువంటి విశ్వాస వీరుడు. అతని అర్పణ దేవునికి ఎంతో ఇష్టంగా ఉంది. అదేవిధంగా మరి హానోకు దేవునితో నడిచాడు, నోవహు ఓడ నిర్మించాడు. వీళ్ళందరూ కూడా ఎలా బ్రతికారంటే పాత నిబంధన గ్రంథములో ఈ భక్తులందరూ ఎలా బ్రతికారంటే విశ్వాసంతో బ్రతికారు. విశ్వాసం గలవారే జీవించారు. వారి జీవం ఏంటంటే విశ్వాసం. వారికి ఉన్నటువంటి బలమైన విశ్వాసం. అంటే వారి జీవితాన్ని మనం చూస్తేనట వారిలో ఏం కనిపిస్తుంది చెప్పండి? విశ్వాసం కనిపిస్తుంది. వారిలో కనిపించేది ఏంటంటే విశ్వాసం. దేవుని బిడ్డలారా, ఈ దినమున పాత నిబంధన భక్తులు హేబేలు మొదలుకొని మరి ఆ చివరి వరకు ఉన్నటువంటి దావీదు, సమూయేలు, ఇంకా విశ్వాస వీరులు దానియేలు, ఇంకా మరి షద్రకు, మెషకు, అబేద్నెగోలు, వీళ్ళందరి యొక్క విశ్వాసం 11వ అధ్యాయంలో మనకి చూపించబడింది. వారు విశ్వాసం కలిగి ఉన్నారు. వారు ఏం చెప్తున్నారంటే, మనకి ఏమి సాక్ష్యం ఇస్తున్నారంటే
11వ అధ్యాయంలో వారి విశ్వాస జీవితం కనిపిస్తూ ఉంది. విశ్వాసం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటంటే విశ్వాస జీవితం మంచిది, విశ్వాసం ఉంచితే నీకు మంచి ప్రతిఫలాలు ఉంటాయి, ఏ ఆటంకమైనా విశ్వాసం ద్వారా జయించడం సాధ్యమే అని చెప్పి వారు మనకేం చేస్తున్నారు చెప్పండి? సాక్ష్యము చెబుతూ ఉన్నారు. మేము ఈ భూమి మీద జీవించినప్పుడు మేము విశ్వాసముతో జీవించాము, మేము విశ్వాసం కలిగి బ్రతికేము అని చెప్పి వారు మనకి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వారి జీవితం మాదిరికరంగా మనకుంది. వారు విశ్వాసంగా బ్రతికారు. దానియేలు సింహబోన్లో వేసినప్పుడు విశ్వాసముతో ఉన్నాడు, దేవుడు నన్ను సింహాల బోన్ నుంచి విడిపిస్తాడు. శత్రుఘ్న మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ముందు ఉంచినప్పుడు దేవుడే మమ్మల్ని కాపాడుతాడని విశ్వాసంతో ఉన్నారు. దావీదు యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడే నాకు విజయం ఇస్తాడు అని చెప్పి విశ్వాసంతో బ్రతికాడు. నోవహు నువ్వు ఓడ నిర్మించమన్నప్పుడు, జలప్రలయం వస్తుందన్నప్పుడు నమ్మాడు, దేవుణ్ణి విశ్వసించి ఆ ఓడని నిర్మించి ఓడలో ప్రవేశించి రక్షించబడ్డాడు. అబ్రహాము విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రి. అతనికి దేవుడు చెప్పాడు, 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా నీకు కుమారుని ఇస్తానయ్యంటే విశ్వాసమును గురించి, వాగ్దానం గురించి సందేహించకుండా దేవుని వాగ్దానము నమ్మాడు. అబ్రహాం బిలీవ్డ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ when he was in the year of 100. 100 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. అతను శరీరం బలహీనమైనప్పుడు, సందేహం కలుగుతున్నప్పుడు సందేహించకుండా దేవుని మాట నమ్మాడు, దేవుని నమ్మాడు. ఇది నన్ను దేవుని బిడ్డలారా, నేను దేవుని మాట నమ్మాను, దేవుని వాగ్దానము నమ్మాను. దేవుని వాగ్దానం గురించి సందేహించేటువంటి దినాల్లో దేవుని సందేహించకుండా, దేవుని అనుమానించకుండా, దేవుని ఏమాత్రము సందేహించకుండా దేవుని మీద విశ్వాసం ఉంచాను, దేవుని వాగ్దానం మీద నమ్మిక ఉంచాను. అందుకే నా జీవితంలో దేవుడు ఏమిచ్చాడు? ప్రతిఫలము దయచేశాడు అని చెప్పి అబ్రహాం మనకేం చెప్తున్నాడంటే సాక్ష్యం చెప్తా ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, ఈ 12వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా క్షమించండి హెబ్రీలకు రాసిన 11వ పత్రికలో విశ్వాస వీరుల జాబితా. విశ్వాసము వేరు, చెప్పండి, విశ్వాస వీరుడు వేరు. విశ్వాస వీరుడు అంటే అర్థం ఏంటంటే శ్రమలు వస్తాయి, మరణాపాయాలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు వారు భయపడిపోయి, దిగులు పడిపోయి, లేకపోతే ప్రాణాదులు వదిలేసి, లేకపోతే వణికిపోయి వారు పారిపోకుండా ఎన్ని శ్రమలు వచ్చినా ధైర్యముతో నిలబడి, విశ్వాసముతో నిలబడి, ప్రార్థన ద్వారా శ్రమలలో నుంచి జయించి, శ్రమలనే శోధనలను, శ్రమలు అనేటువంటి ఆ పోరాటాలను జయించి జయ జీవితాన్ని విశ్వాసము ద్వారా పొందినటువంటి వారిని ఏమంటామంటే విశ్వాస వీరులు అంటాం. అందుకే దేవుని వాక్యములో ఈ లోకంలో నీకేదైనా శ్రమ వచ్చినప్పుడు, నీకేదైనా బాధ వచ్చినప్పుడు, నీకేదైనా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు, నీకేదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని నమ్మి ప్రార్థించినప్పుడు దేవుని యందున నమ్మిక ద్వారా, విశ్వాసము ద్వారా మనం ఏం పొందుతామంటే విజయాన్ని పొందుతాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడు, యేసు దేవుడు అని నమ్మేవాడు లోకమును జయిస్తాడు. యేసు నమ్మేటువంటి వాడు, యేసు దేవుడని నమ్మేవాడు లోకమును జయిస్తాడు. లోకం అంటే అర్థం ఏంటి చెప్పండి? లోకం అంటే ఏంటి చెప్పండి? ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ లోకములు ఏమొస్తాయి చెప్పండి? మనకి శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, పాపపు శోధనలు వస్తాయి. ఇవన్నిటినీ కూడా దేని ద్వారా జయిస్తామంటే విశ్వాసము ద్వారా. దేని యందు విశ్వాసము? యేసయ్య నాకున్నాడు, నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన నా దేవుడు,
ఆయనను ప్రార్థన చేస్తున్నాను, ఆయనను స్తుతిస్తున్నాను, ఆయనను నమ్ముకున్నాను. నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, నా దేవుడు ప్రతి విధమైన శోధన పైన, ప్రతి విధమైన వ్యాధి పైన, ప్రతి విధమైన శ్రమ పైన నాకు జయాన్ని ఇస్తాడు. శోధనలోంచి, కష్టంలోంచి నన్ను విడిపిస్తాడు అనే విశ్వాసమే నీకు జయమనిస్తుంది. విశ్వాసమే విజయము. దేర్ ఇస్ ఎ విక్టరీ ఇన్ పుట్టింగ్ ఫెయిత్ అపాన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు విజయం ఉంది. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా గర్భఫలాన్ని పొందాడు. దానియేలు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా సింహాల నోళ్లను మూసేశాడు. శద్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా అగ్ని బలములు చల్లార్చారు. దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా గొల్యాతును కొట్టాడు. సంసోను దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా గాడిద పచ్చి దవడి ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపేశాడు. విశ్వాసము ద్వారా ఈ భూమి మీద నీవు నేను సాధించలేంది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రార్థించి దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఈ గొప్ప సాక్షి సమూహం అంటే అర్థం ఏంటంటే, వారి జీవితంలో దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని కొరకు వారు బ్రతుకుతున్నప్పుడు, సాతానుడు వారి జీవితంలో రోగములను, లేకపోతే శ్రమలను, శోధనలను, యుద్ధాలను, ప్రతికూల పరిస్థితులను, ఆటంకములను, అభ్యంతరములను, ఎన్నో బాధలను, ఇరుకులు, ఇబ్బందులు తీసుకుని వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో వారు దేవుని కొరకు నిలబడ్డారు. దేవుని కొరకు నిలబడ్డారు. ఇది నాన్న దేవుని బిడ్డ, నీకు శ్రమలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి చెప్పమంటావా? నువ్వు ధైర్యముతో నిలబడాలి. నువ్వు ధైర్యముతో నిలబడితే దేవుడు నీ పక్షమున నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. పౌలు గారు దేవుని కొరకు మరి ఎఫెసులో నిలబడ్డాడు. పౌలు గారు నిలబడినప్పుడంట పౌలు గారి పక్షమున ఎవరు నిలబడలేదట. కానీ పౌలు గారి పక్కన ఎవరున్నారంటే దేవుడు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరందరూ కూడా దేవుని కొరకు, సాక్ష్యము కొరకు, దేవుని మహిమ కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని కొరకు నిలబడ్డారు. దేవుని పక్షాన నిలబడ్డారు. దేవుని పక్షాన నిలబడ్డారు కాబట్టి దేవుడే వీరి పక్షాన వీరి పక్షమున నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాణము దేవుని కొరకు పోగొట్టుకోవలసి వచ్చినప్పుడు మా ప్రాణాలైనా పోగొట్టుకుంటాం, కానీ దేవునిని విడిచిపెట్టాం, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోమని చెప్పి దేవుని పక్షాన్ని నిలబడినప్పుడు దేవుడే పరలోక రాజ్యములో నుంచి అగ్నిగుండములోనికి దిగి వచ్చి వారి పక్షమున నిలిచి అగ్ని బలమును చల్లార్చి అగ్నిలో నుంచి వారిని అద్భుతంగా విడిపించాడు. దేవుని కొరకు వీరు నిలబడ్డారండి. శద్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని కొరకు అగ్ని గుండం మీద నిలబడినప్పుడు దేవుడు పరలోక రాజ్యములోంచి చూచాడు. ఈ ముగ్గురు యవనస్తులు నన్ను నమ్ముకుంటే అగ్నిగుండంలో వేస్తానని చెప్పినప్పటికీ రాజు అగ్నిగుండంలో కాలిపోవడానికి ఇష్టపడ్డారు, కానీ ప్రాణాలు ఇవ్వడానికి తెగించారు. నా పక్షమున, నా సాక్ష్యము కొరకు నా పక్షము నిలబడ్డారు. ఈ ప్రపంచమంతా కూడా వీరి ముగ్గురికి విరోధంగా లేస్తే ఈ ముగ్గురు దేవుని పక్షము నిలబడ్డారు. ఈ ముగ్గురికి ప్రపంచమంతా సాతానుడు వ్యతిరేకంగా నిలబడ్డాడు. కానీ దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు ప్రపంచం ఒకటైపోయి వ్యతిరేకమైపోయినా, సాతానుడు కూడా మనుషుల పక్షంగా నిలబడి వ్యతిరేకమైన వీరు మట్టికి ఎవరు పక్షంగా నిలబడ్డారంటే దేవుని పక్షంగా నిలబడ్డారు. దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని కొరకు అగ్నిగుండంలో కాలడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దేవుని పక్షాన్ని నిలబడతాం. మా దేవుడు అగ్నిగుండంలోంచి రక్షించే సమర్థుడు, మా దేవుడు శక్తివంతుడు, మా దేవుడు బలవంతుడు, మా దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. మేము నమ్ముతున్నాం ఈ అగ్నిగుండంలోంచి దేవుడు రక్షించగలడని. మేము నమ్ముతున్నాం యుద్ధంలో విజయం ఇవ్వగలడని. మేము నమ్ముతున్నాం ఈ గడాంధకారపు లోయలోంచి నన్ను విడిపించగలడని. నేను నమ్ముతున్నాను నా దేవుడు నేను నమ్మింది చేయగలడని నమ్ముతున్నాను.
మా దేవుడు శక్తిమంతుడు, మా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పి దేవుని మహిమ కొరకు దేవుని సాక్షాత్తంగా నిలబడినప్పుడు దేవుడు పరలోక రాజ్యంలో చూచి, అయ్యయ్యో నా బిడ్డలకి విరోధంగా ప్రపంచమంతా ఒకటైపోయి సాతానుకు వ్యతిరేకంగా నిలబడితే నా బిడ్డల పక్షంగా నేను నిలబడడానికి నేను భూలోకానికి వెళ్ళిపోవద్దా అని చెప్పి దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి దిగి వచ్చి దేవుని పట్ల బిడ్డల పక్షంగా నిలబడ్డాడండి. ఒకవేళ నీవు దేవుని పక్షంగా నిలబడకుండా నువ్వు పిరికి వాడిపోయిపోయి దేవుని పక్షాన్ని నిలబడకుండా నీవు భయపడిపోతే దేవుడు ఏమాత్రం నీ పక్షమున నా పక్షమున ఏమాత్రం నిలబడడు. దేవుని బిడ్డలారా, ఇదేనా దేవుడు నీ పక్షమున నా పక్షమున నిలబడాలి అంటే చెప్పండి, నీవు నేను కూడా ఏం చేయాలి చెప్పండి. ఎన్ని శ్రమలు వచ్చినా చెప్పండి, ఎవరి పక్షాన్ని నిలిచి ఉండాలి? దేవుని పక్షమున నిలిచి ఉండాలి. దేవుని కొరకు మనము నిలిచి ఉండాలి. దేవుని కొరకు ఆయన పక్షమున మనము నిలిచినప్పుడు దేవుడు అద్భుతంగా మన పక్షాన్ని నిలబడతాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక అంటూ కింద అంటాడు కదా. అన్యజనులందరూ దాని విని నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. కింద రాయబడింది నా ప్రక్క నిలిచి అంటే నా పక్షమున ఉండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ హెబ్రీయులు రాసినటువంటి 12వ అధ్యాయంలో దేవుని పక్షమున దేవుని కొరకు సాక్షులుగా హతసాక్షులుగా దేవుని సాక్ష్యం కొరకు బ్రతికినటువంటి వారుగా హెబ్రీయులు రాసిన 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరులను చూస్తూ ఉన్నాం. వీరు దేవుని కొరకు నిలబడ్డారు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని విడిచిపెట్టి పోలేదు, దేవుని నిందించలేదు, వెనుకకు తిరగలేదు. ఎన్ని అవమానాలు వచ్చినా వారు ముందుకు సాగిపోయారు. దేవుని బట్టి దినానా నువ్వు నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరిగితే నువ్వు దేవుని రాజ్యమునకు పాత్రుడవు కాదు. ఇశ్రాయేలీలు అరణ్యంలోనే ఉన్నారు, కానీ వారు మనసు ఏమైపోయింది చెప్పండి? ఐగుప్తు వైపుకు తిరిగిపోయింది. చాలామంది కష్టాలు రాబోదికి, బాధలు రాబోదికి లోకం వైపు తిరిగిపోతూ ఉంటారు. ఏంటి చెప్పమంటారా? నాకంటే లోకంలో ఉన్న వాళ్ళే బాగున్నారు, నాకంటే లోకంలో ఉన్న వాళ్ళకి పరిస్థితే బాగుంది, దేవుని నమ్మని వాళ్ళ పరిస్థితే బాగుంది, వాళ్ళకి మంచిగా డబ్బు సంపాదన జరుగుతుంది, వారికి మంచిగా ఆరోగ్యం ఉంది, వారికి మంచిగా అన్నీ అనుకునే జరిగిపోతున్నాయి. దేవుని నమ్ముకున్న నాకేం లాభం వచ్చింది, దేవుని నమ్ముకున్నాక నాకేం ప్రతిఫలం వచ్చింది అని చెప్పి చాలామంది లోకం వైపుకు చూస్తూ ఉంటారండి. లోకము వైపు చూసినటువంటి లోతు ఏమైపోయాడు చెప్పండి? భ్రష్టుడైపోయాడు. లోకములోనికి వెళ్ళిపోయినటువంటి దేమ ఏమైపోయాడు చెప్పండి? లోకమును స్నేహించి దేమ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి దేవునికి దూరమై శాపగ్రస్తుడైపోయాడు. లోతు శాపగ్రస్తుడైపోయాడు. కారణం చెప్పమంటారా? లోకం వైపు చూశారు. ఈ దినాల్లో చాలామంది శ్రమలు వస్తున్నప్పుడు, దేవుని కొరకు కష్టాలు వచ్చినప్పుడు, దేవుని నమ్ముకుని నాకు లాభం ఏమొచ్చింది, నాకేం మేలు కలిగింది, లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితే బాగుంది, ఆ విగ్రహాలని పూజించి ఆరాధించినప్పుడే నా పరిస్థితి బాగుంది అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా వినండి, నిజంగా నువ్వు దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తూ ఉంటే నీ శ్రమలను దేవుడు ఏం చేస్తాడు చెప్పమంటారా? మహిమకరములుగా మార్చివేస్తాడు. శ్రమ తర్వాత ఏముంటుంది చెప్పమంటారా? ఆశీర్వాదం ఉంటుంది. జాగ్రత్తగా వినండి, వీళ్ళందరూ కూడా శ్రమలను దేవుని కొరకు అనుభవించిన వారు, శ్రమలలో విశ్వాసము కలిగిన వారు. విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే వీరత్వం కలిగిన విశ్వాసం. అగ్నిగుండం అయినా మరణమైనా ఏమి నన్ను ఏమీ చేయలేదు, ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుడు నన్ను ఎటువంటి పరిస్థితిలో ఏం చేస్తాడు? నన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి సజీవమైన విశ్వాసము, బలమైన విశ్వాసము కలిగినటువంటి విశ్వాస వీరులు అందరూ విడిచిపోయినప్పటికీ పౌలు దేవుని కొరకు నిలబడ్డాడు. ఎక్కడంటే ఎఫెసులో ఎవరు లేరంట పౌలు పక్షంగా నిలబడ్డానికి. అందరూ విడిచిపోయారు. అప్పుడు పౌలు పక్షాన ఎవరు లేకపోవడం చూసి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంట?
పౌలు పక్కకి వచ్చి నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పి నేను ఇదంతా ఇంట్రడక్షనే చెప్తున్నాను, ఒక మాట చెప్పి ముగిస్తాను. లోకమంతా నీకు వ్యతిరేకమైన, లోకమంతా నీకు విరోధంగా నిలబడిన, ప్రపంచమంతా, ప్రపంచ శక్తులన్నీ నీకు విరోధంగా నిలబడినప్పటికీ కూడా నువ్వు ఒంటరిగా ఉన్నా ప్రపంచాన్ని శాసించగలవు, ప్రపంచాన్ని జయించగలవు, ప్రపంచాన్ని ఎదిరించగలవు, సాతాన్ని ఎదిరించగలవు. ప్రపంచంలో వ్యతిరేకత ఎంత వచ్చినప్పటికీ ప్రపంచాన్ని నువ్వు జయించగలవు. ఎప్పుడు చెప్పమంటావా? నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుడు నీ పక్షమున నిలబడినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో అద్భుతమైన మాట రాయబడింది. ఏంటి ఆ మాట చెప్పమంటారా? దేవుడే నా పక్షముండగా నాకు విరోధి ఎవడు. ఇది అద్భుతమైనటువంటి మాట. రోమీలకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడింది. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో చక్కని మాట రాయబడింది. ఇట్లుండగా ఏమందుము 31, దేవుడు మన పక్షముననుండగా మనకి విరోధి ఎవడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు నీ పక్షముగా ఉంటే నీకు విరోధి ఎవడు లేడు. ఇక్కడ అంటున్నాడు కదా, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహించడు. దేవుడట తన ఏకైక కుమారుని ఇచ్చేసాడంట. దేవుడికున్న ఆస్తి, దేవుడికున్న ఒకే ఒక ఆస్తి, దేవుడికున్న ఒకే ఒక ప్రాణ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ఏకైక కుమారుడే మన కొరకు ఇచ్చేస్తే ఆయనకున్నటువంటిది మనకి ఎందుకు ఇవ్వడు? తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు కంటే ఇంకా మరి గొప్పవారు ఎవరు లేరు. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు కంటే మరి ఇంకా విలువైన వ్యక్తి ఎవరు లేరు. అలాంటి ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ప్రేమించే కుమారుడు, ఆ కుమారుని నీ కొరకు ఇచ్చేస్తే నీకు ఎందుకు సమస్తము దయచేయడు? నీకు ధారాళంగా అన్నీ ఇస్తాడు, సమస్తము దయచేస్తాడు. పౌలు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, తను సొంత కొడుకునే ఇచ్చేసాడయ్యా. సొంత కొడుకు కంటే ఆయన దగ్గర ఇంకా చాలా ఆస్తి ఉంది. దేవుడి దగ్గర ఉన్న ఆస్తి కంటే, ఐశ్వర్యం కంటే సొంత కుమారుడు చాలా విలువైన వాడు, గొప్పవాడు. అలాంటి విలువైనటువంటి సొంత కుమారుని ఇచ్చేసినప్పుడు నీకు ఎందుకు సమస్తం ఇవ్వడు? ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అయితే నువ్వేం చేయాలి చెప్పమంటారా? విశ్వాసముతో ఆయనను ప్రార్థించి నువ్వు సమస్తాన్ని ఏం చేయాలి చెప్పండి? పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ పక్షమున ఉంటే నీకు విరోధిగా ఎవడు నిలవలేడు, నిలిచినా నేను జయించలేడు. అంతేకాదు, దేవుడు నీ పక్షమున ఉండి నీ కార్యము సఫలం చేస్తాడు. దేవుడు మన పక్షమున ఉండి మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఈ విధంగానే అరణ్యములో వారు ఉన్నప్పుడు దేవుడు వారికి ఏం చేశాడు చెప్పండి? వారికి కావలసిన సమస్తాన్ని కూడా వారికి దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తుతో పాటు దేవుడు మనకు అన్నీ ఇచ్చేశాడు. అవన్నీ ఎలా పొందుకోవాలి చెప్పమంటారా? కేవలం దేని యందు విశ్వాసం ఉంచి పొందుకోవాలి. దేవుని దగ్గర నుంచి ఏదైనా నువ్వు పొందుకోవాలంటే కేవలం విశ్వాసం ద్వారానే పొందుకోవాలి. వినండి దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసం నువ్వు కలిగి ఉండాలంటే, విశ్వాసం నువ్వు కలిగి జీవించాలంటే, ఈ విశ్వాసం పరీక్షల ద్వారా, కష్టాల ద్వారా ఏం చేయాలంటే ఇది పరీక్షించబడాలి. విశ్వాసము కష్టాల్లోనే మనకి విశ్వాసం ఉందో లేదో తెలుస్తా తప్ప, కష్టాలు లేకపోతే నీకు విశ్వాసం ఉందో లేదో ఏ మాత్రం కూడా తెలియదండి. అసలు నీకు విశ్వాసం ఉందో లేదని ఎప్పుడు అర్థమవుతుంది చెప్పమంటారా? జాగ్రత్తగా వినండి. అసలు మనకి విశ్వాసం ఉందో లేదని ఎప్పుడు తెలుస్తుంది అనుకున్నారు? నీకు జ్వరం ఉందో అని ఎప్పుడు తెలుస్తుంది? కొద్దిగా ఒళ్ళు వేడిగా కాలుతున్నప్పుడు అందులోకి ఏం తీసుకొస్తారు చెప్పండి? థర్మామీటర్ తీసుకొస్తారు. థర్మామీటర్ తీసుకొచ్చి 4 కిందో లేకపోతే చంక కింద పెడతారు. పెట్టినప్పుడు ఎన్ని డిగ్రీల జ్వరం నీకు వచ్చిందో తెలుస్తుంది, పరీక్షిస్తారు. అర్థమవుతుందా? నీ యొక్క ఈ గుండెల్లో ఏదైనా కఫం ఉందో లేదని చెప్పి ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలు తెలిసిపోతాయి. సో ఖచ్చితంగా నీకు విశ్వాసం ఉందో లేదో, అసలు నువ్వు విశ్వాసం గలవాడువా లేదో అని చెప్పి నీకు ఎప్పుడు పరీక్షలు వస్తాయి చెప్పండి? ఎప్పుడు తెలుస్తాయి చెప్పమంటారా? శ్రమలలోనే విశ్వాసము కలిగిన వారమో కాదో మనకి బాగా తెలుస్తుందని. చూడండి, దేవుని వాక్యంలో ఒక మంచి మాట రాయబడింది. దేవుని వాక్యంలోంచి ఒక మంచి మాట చూద్దాం. చూడండి, మన విశ్వాసము గలవారమో లేదో మనమే పరీక్షించుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయము
5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఇక్కడ అన్నాడు చూడండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా? మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనము భ్రష్టులం కాము. విశ్వాస భ్రష్టుడువా లేకపోతే విశ్వాసము కలిగిన వాడువో అని మనకి ఎప్పుడు తెలుస్తుందో చెప్పమంటారా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మనకు రోగం వస్తే డాక్టర్ పరీక్షిస్తాడు, బాధ వస్తే డాక్టర్ పరీక్షిస్తాడు. కానీ విశ్వాసం ఉందో లేదో ఎవరు పరీక్షించాలి చెప్పండి? నీకే తెలియాలి. ప్రభువా, నాకు విశ్వాసం ఉందో లేదో నాకు ఎలా తెలుస్తుంది ప్రభువా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చిన్న పరీక్ష పెడతాడు, చిన్న కష్టం పెడతాడు. చిన్న కష్టం పెట్టినప్పుడు అప్పుడు మనకు విశ్వాసం ఉందో లేదో అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. పరీక్షకు నిలిచినదై. ఎప్పుడు నీ విశ్వాసం ఉందో లేదని ఎప్పుడు తెలుస్తో చెప్పమంటారా? కష్టం వచ్చినప్పుడే నీకు విశ్వాసం ఉందో లేదో తెలుస్తుంది. రోగం వచ్చినప్పుడే నీకు విశ్వాసం ఉందో లేదో తెలుస్తుంది. అర్థమవుతుందా? నువ్వు దేవుని బిడ్డవో కాదో అని ఎప్పుడు తెలుస్తో చెప్పమంటారా? వాడు కత్తి పట్టుకుని వచ్చి, రేయ్ నువ్వు దేవుని నమ్ముకుంటే చంపేస్తానన్నాడు అనుకోండి, అప్పుడు నీ యొక్క దేవుడి మీద నీకు విశ్వాసం ఉందో లేదో తెలుస్తుంది. అంతే కదా? అంతకుముందు ఏమంటాం మనం? నేను దేవుని బిడ్డని, దేవుడు ప్రియ బిడ్డని, నేను దేవుడు కుమారుని, మంచిదే. అసలు నువ్వు దేవుని కుమారుడువో దెయ్యం కుమారుడువో నీకు తెలియాలంటే వాడు కత్తి తీసుకొచ్చి, రేయ్ నువ్వు దేవుని నమ్మేమంటే నేను నరికేస్తానంటాడు. అంతే. అప్పుడు బాబోయ్ నరికేస్తారా? కత్తిని చూసి భయపడిపోయి, బాబు నేను దేవుని కుమారుని కాదండి. ఎవరు చెప్పారా నేను దేవుని కుమారుని అని? నేను నమ్ముకున్నాను, ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పాడు బాబు? అసలు నేను దేవుని నమ్ముకోలేదండి, అసలు దేవుని బిడ్డని కానే కాదండి. ఏదో మరి మొన్న చర్చికి వెళ్ళావు కదరా, ఏదో మా పక్కన వాళ్ళు తీసుకెళ్ళారండి సరదాగా రమ్మని అంటే వెళ్ళానండి. ఒరే నీ పేరు కూడా బాబే కాదు 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 కాదండి. ఇప్పుడు చెప్పమంటారా? ఎవరైనా ఖడ్గం తీసుకొచ్చి నువ్వు దేవుడిని నమ్మితే నేను చంపుతాను అన్నాడు అనుకోండి, అప్పుడు నీ విశ్వాసం కనపడుతుంది. అప్పుడు నువ్వు విశ్వాసం కలదానువో తెలుస్తుంది. దేవుని బిడ్డలు వినండి, విశ్వాసం అనేటువంటి నీకు ఉందో లేదో అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే శోధనలు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఈ విశ్వాస వీరులందరూ కూడా శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా దేవుని కొరకు వీరు ఎలా నిలబడ్డారు చెప్పమంటారా? ధైర్యంగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేఘము వలె నిలబడ్డారు. శ్రమలలో దేవుని కొరకు నిలబడ్డారు. వీళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా మా దేవుని విడిచిపెట్టుపోం, కరువు వచ్చినా విడిచిపెట్టుపోం, మా యొక్క పంట పండినా పండకపోయినా మాకు దేవుని విడిచిపెట్టుపోం. దేవుని బిడ్డలారా, ఇదే నన్ను చాలా మంది ఎలా ఉన్నారో చెప్పమంటారా? పంట బాగా పండితే దేవుని స్తోత్రం హల్లెలూయా. పంట పండకపోతే ప్రభువా ఎక్కడున్నావు ప్రభువా, ఏం చేస్తున్నావు ప్రభువా, ఏ డబ్బులు తీసేవాడు ప్రభువా. అర్థం. చాలామంది పిల్లలు పుడితే ప్రభువా నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, నీకు వందనాలు తండ్రి, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. డబ్బులు బాగా ఉంటే నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. భర్త గారు వచ్చి పొగిడితే అబ్బా బాబోయ్ మా భర్త పొగుడు మారిపోయాడు, దేవుళ్ళో మారిపోయాడు. అదే భర్త తిట్టి కొట్టాడు అనుకోండి, అబ్బా గుడికి వెళ్తే మా ఆయన ఏం చేస్తున్నాడో, తేడుతున్నాడు, కొడుతున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడో. అర్థమవుతుందా? చాలామందికి డౌట్ వచ్చేస్తుంది. శ్రమ రాబోతుకి దేవుడు ఉన్నాడా లేదా, కష్టం రాబోతుకి దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు. శ్రమలలో జాగ్రత్తగా వినండి, దేవుడు కొన్నిసార్లు ఎలా ఉంటాడంటే మౌనంగా ఉంటాడు. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మౌనంగా ఉంటాడు. ఎందుకు మౌనంగా ఉంటాడంటే నువ్వు శ్రమల్లో ఏం చేస్తావో అని. ఆయన సైలెంట్గా ఉంటాడు, ఏం చేయడు. ఆయన అలాగ చూస్తూ ఉంటాడు, కనిపెడతా ఉంటాడు. శ్రమ పెట్టి, బాధ పెట్టి, కష్టం పెట్టి
అబ్బాయి ఈవిడ ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు నువ్వు భయపడి పారిపోయి దిగాలు పడిపోయి దేవుని విడిచిపెట్టిపోతే, ఓహో ఈవిడికి ఏమీ లేదు, నా మీద విశ్వాసము లేదు అని తెలిసిపోద్ది దేవుడికి. నీకు కూడా అర్థమైపోద్ది. ఒకవేళ ఎవరైనా చంపుతానని మీదకి వచ్చినప్పటికీ చంపు అని చెప్పి అన్నారనుకోండి, ఖచ్చితంగా నీకు విశ్వాసం ఉంది. ఒకసారి మా నాన్నగారు ఈ గురుపుల్లో సువార్త చెప్పినప్పుడు, మరి అగ్నిగండంలో రక్షించే దేవుడు విగ్రహాలు రక్షించలేవని చెప్పినప్పుడు ఒకడు వచ్చాడంట కత్తి పట్టుకుని, ఏయ్ యేసుప్రభు దేవుడు అన్నావు, ఏంటి ఆ దేవుడే రక్షిస్తాడు, మా దేవుడు రక్షించడని చెప్తున్నావు ఏంటి అంటే, అతను పరిగెట్టుకుని వచ్చి కత్తి పట్టుకుని వచ్చాడట చంపడానికి. ఏయ్ నువ్వు అదే మాటలు మళ్ళా చెప్తే నేను కత్తి పెట్టి నరికేస్తాను నేను అన్నాడట. అయ్యా మీరు కత్తి పెట్టి నరికేసిన ఆయన దేవుడే, మీరు కత్తి పెట్టి నరికేసినా నేను ఈ మాటలు చెప్తే చచ్చిపోతాను నేను, ఆయన నా దేవుడు అని చెప్పి ధైర్యంగా నిలబడినప్పుడు ఆ కత్తి కింద పడేసి, బాబు నీ దేవుడు నిజమైన దేవుడేనయ్యా అని చెప్పి ఆ వ్యక్తి ప్రభువు నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే పిరికివారే పారిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు, దిగులు పడిపోతూ ఉంటారు, వణికిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత బలహీనమైన వ్యక్తి అయినా సరే దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి సమయంలో నేను విడిచిపెట్టి పోడగాని నేనేం చేస్తూ ఉంటాడంటే పరీక్షించినప్పుడు విశ్వాసం లేదని చెప్పి నీకు అర్థమైనట్టుగా చేస్తాడు. అబ్బో ఈ బిడ్డకి ఏమి లేదు, విశ్వాసం లేదు. అప్పుడు మనం ఏం చేయాలి చెప్పమంటే, ప్రభువా నాకు విశ్వాసం లేదు ప్రభువా, నాకు విశ్వాసం దయచేయండి అని చెప్పి మనం ఏం చేయాలి, కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు మనకేమిస్తాడు చెప్పండి, విశ్వాసాన్ని ఇస్తాడు. మనం అందరం విశ్వాసం లేనటువంటి పిరికివారమే, భయస్థులమే. కానీ మనం ఏ ఒప్పుకోవాలి చెప్పమంటారా, ఆ భయం వచ్చినప్పుడు, ఆ పిరికితనం వచ్చినప్పుడు, ప్రభువా నాకు విశ్వాసం లేదు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నాకు విశ్వాసం దయచేయండి ప్రభువా. ఈ ప్రార్థన ఎన్నోసార్లు నేను ఇప్పటికీ చేస్తూ ఉంటాను. విశ్వాస విషయంలో బలహీనైన వారిని దేవుడు అంటా ఉన్నాడు కదా, బలమైన విశ్వాసిగా చేస్తాడు. శ్రమలు నీ జీవితంలో ఎందుకు వస్తాయంటే నువ్వు బలహీనమైన విశ్వాసం కలిగిన వాడవని దేవుడు నీకు చూపించి, ప్రభువా నాకు విశ్వాసం లేదు ప్రభువా, నాకు విశ్వాసం దయచేయండి ప్రభువా అని ప్రార్థించినప్పుడు నీకు విశ్వాసాన్ని ఇస్తాడు. నీ విశ్వాసాన్ని దేవుడు ఎలా బలపరుస్తాడు చెప్పమంటారా, వినండి జాగ్రత్తగా. చాలాసార్లు మనకి శ్రమలు వచ్చినప్పుడు మనకి భయం వస్తూ ఉంటుంది, పిరికితనం వస్తూ ఉంటుంది. అలాంటి పిరికితనంలో ప్రభువా నాకు విశ్వాసం దయచేయండి ప్రభు అంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పమంటారా, ఆ కష్టాల్లో నిలబడడానికి చాలినంత ధైర్యాన్ని నీకు దయచేస్తాడు, విశ్వాసాన్ని నీకు దయచేస్తాడు. చాలామంది ఏది అడిగి పొందుకొని నేర్చుకున్నారంటే, ప్రభువా మాకు ఆర్థిక అవసరాలు తీరలేదు ప్రభువా, ప్రభువా నాకు ఆరోగ్యం లేదు ప్రభువా, ప్రభువా నాకు కొన్ని శ్రమలు ఉన్నాయి ప్రభువా, ఇది తీసే ప్రభువా. నీ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, నువ్వు భయపడుతున్నప్పుడు, వణుకుతున్నప్పుడు ఏం ప్రార్థన చేయాలి చెప్పమంటారా, ప్రభువా నాకు విశ్వాసం తక్కువగా ఉంది, నా విశ్వాసం అల్ప విశ్వాసం, దయచేసి నాకు విశ్వాసము దయచేయండి అని చెప్పి ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయాలి. విశ్వాసము దయచేయండి ప్రభువా. ముందు నీ విశ్వాసములో బలవంతుడిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎంత బలహీనో చెప్పమంటారా, అబ్రహాము శారాలు ఇద్దరు చాలా విశ్వాసంలో బలహీనులు వాళ్ళు. దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి, నీకు వచ్చే సంవత్సరం కొడుకునిస్తానంటే, ఎందుకు లేదు ప్రభువా, ఈ ఇస్మాయిల్ని దీవించలే చాలు, ఇంకా నాకేం కొడుకు పుడతాడులే అని ముందు సందేహిస్తాడు. శారము కూడా సందేహిస్తుంది. అప్పుడు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, ఎందుకు మీరు సందేహిస్తున్నారని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు వారు విశ్వాసాన్ని పొందారు. ఎటువంటి విశ్వాసం పొందారు చెప్పమంటారా, పరిపూర్ణమైన విశ్వాసం పొందారు, బలమైన విశ్వాసాన్ని పొందారు. వారు కూడా విశ్వాసంలో బలహీనలే, కానీ పరిశోధనలు వచ్చినప్పుడు వారి విశ్వాసం ఏమైందంటే బలమైన విశ్వాసంగా మారింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బలమైన విశ్వాసం ఎప్పుడు మారుతావు చెప్పమంటావా, శ్రమలు వచ్చినప్పుడే మారుతావు. కరోనా వ్యాధి ఎవరికైనా వచ్చిందనుకోండి, వచ్చినాడు ఎలా ఉంటాడు చెప్పండి, చాలా ధైర్యంగా ఉంటాడు. కరోనా వచ్చింది, శుభ్రంగా నేను ధైర్యంగా ఉన్నాను, దేవుడు ప్రార్థన చేసుకున్నాను, దేవుడు స్వస్థపరిచాడు అని చెప్పి ధైర్యంగా ఉంటాడు. అదే కొత్తగా వచ్చిందనుకోండి, ఇప్పుడు కరోనా మీకు ఎవరికి వచ్చిందనుకోండి, మీరు ఏం చేస్తారు అక్కడే ఒళ్ళంతా అయిపోతుంది చెప్పండి, చెమట పడేసి బీపీ డౌన్ అయిపోతుంది. ఎందుకని, భయం. ఫస్ట్లో అందరికీ భయం ఉంటుంది.
కానీ నిండా మునుగురోడికి చలి ఉండదట. జస్ట్ కాలు పెట్టబతికి ఏముంటుంది చెప్పండి, చలినీళ్ళు కాలు పెట్టి చలి వేస్తూ ఉంటుంది. కానీ నిండా మునుగురోడికి చలి ఉండదు అంటారు. అంటే శ్రమలను అనుభవిస్తున్నప్పుడు, శ్రమలలో మనం దేవుడు మనకి విశ్వాసం ఇచ్చి ధైర్యంగా నిలబెట్టినప్పుడు శ్రమలకు ఏమాత్రం భయపడమండి, దేనికి భయపడం. పౌలు శ్రమలకు భయపడకపోవడం కారణం ఏంటంటే, పౌలులో ఏముందంటే విశ్వాసం. ఏంటి విశ్వాసం? ఎన్ని శ్రమలు వచ్చినా పర్లేదు, ఎన్ని రోగాలు వచ్చినా పర్లేదు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్లేదు, ఎన్ని వ్యాధులు వచ్చినా పర్లేదు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడే తప్పిస్తాడు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడే విడిపిస్తాడు. ఇదే బలమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు ఎవరు చెప్పమంటారా? ఇదిగో ఈ యొక్క విశ్వాస వీరులు, మేఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరు మనకేం చెప్తున్నారంటే, బాబు మాకు శ్రమలు వచ్చాయి, మాకు నిందలు వచ్చాయి, మాకు మరణాపాయాలు వచ్చాయి, కానీ దేవుని నమ్ముకున్నాం, ప్రార్థన చేశాం, దేవుడు మమ్మల్ని విడిపించాడు, సింహం నోట్లోంచి తప్పించాడు, అగ్నిగుండంలోంచి రక్షించాడు, సింహాల నోట్లోంచి మమ్మల్ని దేవుడు విడిపించాడు, శత్రువు బారి నుంచి మమ్మల్ని విజయం ఇచ్చాడు, ప్రతికూల పరిస్థితుల్లో మాకు దేవుడు తోడయండి, ప్రతికూల పరిస్థితుల్లో మాకు జయాన్ని ఇచ్చాడు, యుద్ధంలో నాకు విజయం ఇచ్చాడు. ఎన్నిటిలో కూడా దేవుడు మనల్ని ఓడిపోనివ్వలేదు. దావీదు గారిని అడిగామనుకోండి, దావీదు ఏ యుద్ధంలో ఓడిపోయావంటే దావీదు అంటాడు కదా, నేను ఎందుకు ఓడిపోతాను బాబు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడిని నమ్మాను కాబట్టి ఏ యుద్ధంలో కూడా నేను ఓడిపోలేదు, ప్రతి యుద్ధంలో దేవుడు నాకు జయం ఇచ్చాడు. దావీదు జీవితంలో అన్ని యుద్ధాలే, అన్ని యుద్ధరంగమే అతని జీవితం అంతా కూడా. అతని బ్రతుకు కాలం అంతా యుద్ధరంగమే. ముసలాడినప్పుడు కూడా యుద్ధం చేశాడు దావీదు. దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు నీవు ఏ యుద్ధంలో ఓడిపోయావంటే, నేను ఓడిపోతాను కానీ నా దేవుడు ఏ యుద్ధంలో కూడా నన్ను ఓడిపోనివ్వలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక ఇంగ్లీష్ మాట రాయబడింది, ఏడు చెప్పమంటారా? జీసస్ నెవర్ ఫెయిల్స్. చెప్పండి, జీసస్ నెవర్ ఫెయిల్స్. దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నమ్మిన వాడు ఓడిపోడు. చెప్పండి, దేవుని నమ్మిన వాడు ఓడిపోడు. దేవుడు ఎన్నడూ ఓడిపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఓడిపోతే దేవుని బిడ్డలు కూడా ఓడిపోతారు. జీసస్ నెవర్ ఫెయిల్స్ అంటే దేవుడు ఎన్నడూ ఓడిపోడు, దేవుడు నమ్మిన వారిని ఎన్నడూ ఆయన ఓడిపోనివ్వడు. దావీదును ఏ యుద్ధంలో ఓడిపోనివ్వలేదు, పౌలును ఏ విషయంలో ఓడిపోనివ్వలేదు, దేవుని బిడ్డలను ఏ విషయంలో ఓడిపోనివ్వడు. వారి జీవితాలను దేంతో నింపుతాడు చెప్పండి? జయముతో నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఓడిపోనిచ్చే దేవుడు కాదు. మన దేవుడు మన యుద్ధం చేయాల్సిన పని లేదు. యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధములో విజయం ఇచ్చేవాడు ఎవరంటే దేవుడే. ఆయనకు ఒక పేరు పెట్టబడింది. ఏంటి చెప్పమంటారు ఆయన పేరు? జయమునిచ్చేటువంటి వాడు. ఒక ఆయన బర్కిమెన్ గారు పాట రాశారు, జయమునిచ్చు దేవునికి కోటి కోటి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు ఓడిపోయినట్టు ఉందా నీ జీవితం? వాటిమి పాలైపోయినట్టుందా? దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో ఎన్ని అపజయాలు వచ్చినా, ఎన్ని ఓటములు వచ్చినా దేవుని ప్రార్థిస్తే నీ ఓటములు, నీ అపజయాలు ఎలా మారిపోతాయి చెప్పండి? విజయాలుగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ యెరికోను జయించాడు, 33 రాజ్యాలను జయించాడు, కనాను దేశం అంతటిని జయించాడు. యెహోషువని దేవుడు ఓడిపోనివ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఓడిపోయావంటే నీ పాపాన్ని బట్టి నువ్వు ఓడిపోతావంతే, కానీ దేవుడు మనల్ని ఓడిపోనివ్వడు, జయముతో నింపుతాడు. ఇది నన్ను దేవుని బిడ్డలారా, జీవితంలో ఫెయిల్ అయిపోయావా, బ్రతుకులు ఓడిపోయావా, వ్యాపారంలో ఓడిపోయావా, లేకపోతే కుటుంబ జీవితంలో ఓడిపోయావా? దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఓడిపోనివ్వను. గట్టిగా చెప్పండి, నేను ఎన్నడూ కూడా నిన్ను ఓడిపోనివ్వను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు జయముతో నింపే దేవుడు, జయాన్నిచ్చే దేవుడు. జయముతో దావీదు నింపేశాడు, జయముతో యెహోషువ నింపేశాడు. వాళ్ళు ఇదే మనకి సాక్ష్యం ఇస్తున్నారు. ఈ మేఘము ఏం చెప్తుందంటే, బాబు దేవుని నమ్మిన వారికి జయాలు ఉన్నాయి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి విజయం ఉంది. సింహాలు ఎదురైనా సింహాలు ఏమీ చేయలేవు. సింహం నోట్లోంచి దేవుడు తప్పిస్తాడు. అగ్ని ఏమీ చేయలేదు, అగ్ని బలం అంటకుండా అగ్ని బలాన్ని ఆర్పేటువంటి దేవుడు మన దేవుడు అని చెప్పి వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇది నాన్న ఆ పాత నిబంధనలోని భక్తులకి జీవితాలను చూసి మనం ఏం చేయాలంటే ధైర్యాన్ని పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి జీవితాన్ని మనం ధ్యానం చేస్తే మనకేమొస్తుంది చెప్పండి? విశ్వాసం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుని భక్తుల జీవితాలు వింటే విశ్వాసం వస్తుంది. దేవుని భక్తుల జీవితాల్లో దేవుడు ఏం చేశాడో వారి మాటలు వింటే మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. దేవుని లోక మాటలు వింటే విశ్వాసం కలగదండి. లోక మాటలు వింటే మనకు విశ్వాసం కలగదు. దేవుని మాటలు వింటే, దేవుని వాక్యం వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. నీకు విశ్వాసం అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా. దేవుని బిడ్డలారా, వీరి జీవితాలు జాగ్రత్తగా వినండి. మనం పరిశీలిస్తే, వీరిని మనం చూస్తేనట మన విశ్వాసం ఏమవుతుంది చెప్పండి? బలపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వీరి జీవితాలు మనం చూసినప్పుడు మన విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. విశ్వాసంలో మనం బలవంతులుగా ఉంటాం, విశ్వాస వీరులుగా ఉంటాం. ఇది నాన్న దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో ఈ మేఘాన్ని చూసినప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటి చెప్పమంటావా? నీవు కూడా ఒక విశ్వాస వీరుడిగా మారుతావు. ఈ విశ్వాస వీరులను ధ్యానం చేసినప్పుడు, వారి సాక్ష్యాన్ని మనం విన్నప్పుడు మనకేమొస్తుంది చెప్పంటారా? విశ్వాసం వస్తుందండి. అందుకే ఎప్పుడు కూడా సాక్ష్యాలు చెప్తూ ఉండాలి. సాక్ష్యం చెప్పినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే విశ్వాసం, ఇతరుల విశ్వాసం బలపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం అనేటువంటిది పురిగొల్పబడాలంటే మన జీవితంలో చేసిన దేవుడి కార్యాలని గురించి మనం ఏం చేయాలంటే సాక్ష్యం ఇస్తూ ఉండాలి. సాక్ష్యం ఇస్తూ ఉంటే దేవుడి నీ జీవితంలో చేసిన మేళ్లను, అద్భుతాలను గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే వింటున్న వారి జీవితంలో ఏం కలుగుతుంది చెప్పండి? విశ్వాసం కలుగుతూ ఉంటుంది. ఒక కరోనా రోగి దగ్గరికి వెళ్ళి, ఒరే ఇది వచ్చిందిరా, నీకు ఈ రోగం వచ్చిందా, ఒరే మా ఇంటి పక్కడు కరోనా రోగం వచ్చి చచ్చిపోయాడు అంటే ఆడు ఈ మాట వెంటనే చచ్చిపోతాడు. అంతే కదా? ఆ కరోనా రోగం వచ్చినట్టు ఏం చెప్పాలా? అబ్బా ఏం భయపడకు, మన ప్రభువు ఉన్నాడు, ఆయన నిన్ను స్వస్థపరిచి లేపుతాడు అని చెప్తే ఖచ్చితంగా ఇదిగో మా ఇంటి పక్కడు కరోనా రోగం వచ్చింది, డాక్టర్లు చచ్చిపోతారని చెప్పారు, కానీ ప్రార్థన చేసాం, దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు లేపాడు, నువ్వు కూడా ధైర్యంగా ఉండు, నువ్వు ప్రభుని నమ్ముకుంటే అతని విశ్వాసం కలుగుతుంది, అతని విశ్వాసం బలపడుతుంది. అదేవిధంగా నీవు కూడా ఒక విశ్వాస వీరుడిగా నీ జీవితంలో విశ్వాస సాక్షిగా ఉండాలి. అది మనకి ఈ మేఘం చెబుతూ ఉంది. ఇదే ప్రసంగం. ఏ ప్రసంగం చెప్పండి? ఎంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వలె ఆవరించి ఉన్నందున. ఒకవేళ రోగం వచ్చిందనుకోండి, ఇసుక ఏమంటాడు చెప్పండి? బాబు నాకు రోగం వచ్చిందయ్యా, భయపడకయ్యా, దేవుడు నన్ను స్వస్థపరిచి నీ స్వస్థపరుస్తాడు. యుద్ధం వచ్చిందనుకోండి, దావీదు గారి దగ్గరికి వెళ్తాం, బాబు నాకు యుద్ధం వచ్చింది బాబు, పోరాటం జరుగుతూ ఉంది, భయపడకు, నీకు యుద్ధం వచ్చినా భయపడొద్దు, దేవుడు నాకు జయమిచ్చాడు, నీకు జయమిస్తాడు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ఇది నాన్న మన జీవితంలో ఆ పాత నిబంధనల భక్తుల జీవితాలను ధ్యానించినప్పుడు మన విశ్వాసం పురుగొల్పబడుతుంది, మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది, మన విశ్వాసం బలమైన విశ్వాసంగా మారుతుంది. పిల్లలు పుట్టిన అబ్రహాం దగ్గరికి వెళ్ళి, బాబు 100 సంవత్సరాలు వచ్చేసింది, ఏం చేయమంటావు? అబ్రహాం గారికి 100 సంవత్సరాలకు కొడుకు పుట్టాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు, విశ్వాసం ఉంచాడు, నీకు బిడ్డలు కలుగుతాయి అని చెప్పి నీకు విశ్వాసం కలుగుతుంది. అంతే కదా? సో ఆ భక్తులను చూడాలి. భక్తుల జీవితాలను చూసినప్పుడు మన విశ్వాసం ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది, మన విశ్వాసము వర్ధిల్లుతుంది, మన విశ్వాసం బలపరచబడుతూ ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని మరొకసారి మనం చదువుకుని ముగించుకుందాం. ఎందుకంటే ఇది లైవ్ కాబట్టి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము ప్రతి భారమును సులువుగా చికిలిపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పి ముగిస్తాను. విశ్వాసము గలవాడు యేసు వైపు చూస్తాడు. విశ్వాసం గలవాడు కన్నులు ఎలా ఉంటాయంటే దేవుని వైపు తిరిగి ఉంటాయి. ఈ మాటలు చెప్పి ఒక 5 నిమిషాలు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఎక్కువ సమయం చెప్పడానికి వీలుండదు కాబట్టి. విశ్వాసం గలవాడి కన్నులు ఏం చేస్తాడంటే దేవుని వైపే చూస్తాడు. లుకింగ్ అన్ టు జీసస్, ఫిక్సింగ్ అవర్ ఐస్ ఆన్ జీసస్. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఒకవేళ నువ్వు దేవుని చూస్తే నువ్వు నీ కళ్ళతో దేవుని చూడలేవు, లోకాన్ని చూడలేవు. నువ్వు దేవుని చూస్తే ఈ భూమి మీద దేన్ని కూడా చూడలేవు. ఒక మాట చెప్తున్నాను వినండి. యేసు వైపు చూచుచు పేతురు దోణిలోంచి వెళ్తా ఉన్నప్పుడు మధ్యరాత్రి వేళ ఏమొచ్చింది చెప్పండి? తుఫాను వచ్చింది.
తుఫాను వచ్చినప్పుడు యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు భూతం అనుకున్నాడు, పాపం భయపడ్డాడు. అది భూతం కాదయ్య బాబు, నేను దేవుణ్ణి అన్నాడు. అప్పుడు పేతురు అంటాడు కదా, నీవే దేవుని కుమారుడు అయితే నీళ్ళ మీద నడిచి రావడానికి నాకు సెలవిమ్మంటే నడిచిరా అన్నాడు. అంతే, నడిచి రానబోదికి ఆయన మాటే సముద్రం మీద ఏమైపోయింది చెప్పండి? రోడ్డుగా మారిపోయింది. ఆయన వాక్కును ఆధారం చేసుకుని యేసు వైపు చూస్తూ నీటి మీద అద్భుతంగా నడిచాడు. కానీ అసలు విషయం చెప్పమంటారా, సరిగా అద్భుతంగా నడుస్తున్నప్పుడు సాతాను గడు వచ్చాడు పక్కకే. ఎప్పుడైతే గాలి పక్కకు వచ్చిందో పేతురు యొక్క దృష్టి దేవుని మీద నుంచి ఎటువైపు తిరిగింది చెప్పండి? గాలి వైపు తిరిగింది. గాలి వైపు తిరగగానే మునిగిపోయాడు, ముందుకు సాగలేకపోయాడు. దేవుని బిడ్డలారా, గాలి వచ్చినా గాలి నన్ను ఏమి చేయలేవు, నా యేసు ముందున్నాడు, నా యేసు వైపు చూచి నడిచిపోతానని చెప్పి యేసు వైపు చూచి నడుస్తూ ఉంటే యేసు దగ్గరికి వెళ్ళిపోతావు. కానీ పేతురు దృష్టి ఇలా మరల్చబడింది. దేవుని బిడ్డలారా, విశ్వాసం గలవాడు దేవుని వైపు చూస్తాడు. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పమంటారా? నిన్ను సముద్రం మీద నీటి మీద నడిపిస్తాడు. నిన్ను నీటి మీద నడిపిస్తాడు. ఆయన మాటే నీటి మీద బాటగా వేయబడి ఆయన వాగ్దానం అనే బాట మీద నడుచుకుంటూ యేసు వైపు చూస్తే సునాయాసంగా నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇది నన్ను ఎవరి వైపు చూస్తున్నావు? దేవుని వైపు చూడాలి. నీకు ఏది అవసరం వచ్చినా, రోగం వచ్చినా, కష్టం వచ్చినా, లేకపోతే మరణాపాయమే వచ్చినా, నీకు ఏది వచ్చినా దేవుని వైపు చూడాలి. ఒక మాట చెప్తున్నా వినండి. సార్లెస్ స్పర్జన్ అనే దైవజనుడు అన్నాడు, నిజంగా దేవుని వైపు చూస్తే నీ మనుషుల వైపు చూడవు, నిజంగా దేవుని వైపు చూస్తే ఇక దేని వైపు చూడవు. దేవుని వైపు ఉన్న కన్నులు ఇంకా మరి దేనిని కూడా చూడలేవు, చూడజాలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాట చెప్తున్నాను, దేవుని వైపు చూచువారు. దేవుని వాక్యంలో 34వ కీర్తన చదువుకుందాం మనం. 5వ వచనంలో, యెహోవా వైపు చూడగా వారికి వెలుగు కలిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి ముఖములెన్నడూ కూడా లజ్జింపకపోవును. విశ్వాస వీరులందరూ కూడా దేవుని వైపు చూశారు. ఇప్పుడు మనం విశ్వాస వీరుల వైపు చూడము, విశ్వాస వీరుల యొక్క జీవితాలను చూసి మనం ధైర్యం తెచ్చుకుని, వారు దేవుని వైపు చూసి వారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు, యోర్దాన్ని దాటేశారు. వారు దేవుని వైపు చూసి గొప్ప గొప్ప శూరకార్యాలు జరిగించారు. కాబట్టి నేను కూడా దేవుని వైపు చూస్తే నేను కూడా ఇప్పుడు ఏం చేస్తాను? నేను నా యొక్క పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తి నేను చేరవలసిన గమ్యస్థానానికి చేరతాను. దేవుని వైపు చూస్తే నీకు సహాయం కలుగుతాయి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో అనేకమైన మాటలు రాయబడ్డాయి. దేవుని వైపు చూసిన వారు ఎన్నడూ సిగ్గుపడరండి. మనుషుల వైపు చూసిన వాడు సిగ్గుపడతాడు. దేవుని వాక్యం చెప్తుంది, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగని చీకటి కలగలేదు. దేవుడి వైపు చూస్తే నీకు వెలుగు వస్తుంది. దేవుడి వైపు చూస్తే నీ ముఖం సిగ్గుపడదు. యెహోవా వైపు చూచి వారు నూతన బలం పొందుతారు. ఈ సర్వ సృష్టి దేవుని వైపు కళ్ళెత్తి చూస్తూ ఉందట. ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరిక తీరుస్తూ ఉన్నాడు. రక్షణ కావాలైతే యెహోవా వైపు చూడాలి. బూదిగంత నివాసులారా, యెహోవా వైపు చూచి రక్షణ పొందండి. నీ జీవితంలో ఏది కావలసిన దేవుని వైపు చూడాలి. కన్నులు పైకెత్తాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కన్నులు పైకెత్తి తండ్రి వైపు చూచాడు. దాసుని కన్నులు యజమానులతో పైకెత్తినట్లుగా, దాసి కన్నులు యజమానురాలతో పైకెత్తినట్లుగా నీ కన్నులు నా కన్నులు పైకెత్తినప్పుడు ఖచ్చితంగా మనకి అద్భుతమైన సహాయం దొరుకుతుంది. దేవుని నమ్ముకున్నావు, దేవుని వైపు చూస్తారు. ఎవరంటే విశ్వాసం గలవారు. ఆయన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దానికి అర్థం ఏంటంటే విశ్వాసం కలిగించేవాడు దేవుడే. నీ విశ్వాసం పడిపోకుండా కాపాడేవాడు కూడా ఆయనే. నీ విశ్వాసాన్ని మరణించే వరకు, అంటే మరణం వరకు నీ విశ్వాసాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. విశ్వాసాన్ని పుట్టించేవాడు ఆయనే. ఆదర్ అంటే క్రియేటర్ అని అర్థం. నీ విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయనే. నీ విశ్వాసమును కాపాడేవాడు ఆయనే. అప్పుడు అంటావు, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు తొదముట్టించాను, నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీ విశ్వాసం దేవుని వైపు చూసినప్పుడు నీ విశ్వాసం కొనసాగుతూ ఉంటుంది. నీ విశ్వాసం మధ్యలో ఆపలేడైనా. నీ విశ్వాసం ఫెయిల్ అయిపోదు. నువ్వు దేన్నైతే విశ్వాసం ఇచ్చావో ఆ విశ్వాసాన్ని కొనసాగింపజేస్తాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, ప్రభువా ఇదిగో ఈ విషయంలో విశ్వాసం ఉంచుతున్నాను ప్రభువా, ఎస్ నీకు ఇస్తున్నాను అంటాడు. నీ విశ్వాసం సక్సెస్ అవుద్ది. మళ్ళా ముందుకెళ్ళినప్పుడు మళ్ళా దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. అక్కడ ఏదో ఒక సమస్య వస్తుంది, మళ్ళా నీ సమస్యను పరిష్కారం చేస్తాడు. మళ్ళా ముందుకెళ్ళినప్పుడు వ్యాధి వస్తుంది, దేవుని చూసినప్పుడు ప్రభువా నాకు వ్యాధి వచ్చింది, స్వస్థపరుస్తాడు. అంటే నీ విశ్వాసం కొనసాగే విశ్వాసమే కానీ నీ విశ్వాసం బద్దలైపోయే విశ్వాసం కాదు.
చాలా మంది విశ్వాసాలు అయిపోయి చెప్పండి, వాడ బద్దలైపోయినట్లుగా బద్దలైపోయండి వారి విశ్వాసం. దేవుని బిడ్డలారా, ఎందుకో చెప్పమంటారా, నీ విశ్వాసం బద్దలైపోయే విశ్వాసం అంటే నీవు సమస్యల వైపు చూసావు, నువ్వు యొక్క పరిస్థితుల వైపు చూసావు. అప్పుడు నీ విశ్వాసం అయిపోద్ది అంటే బద్దలైపోద్ది. నీవు దేవుడి వైపు చూసినప్పుడు నీ విశ్వాసాన్ని ఆయన బద్దలైపోనివాడు, నీ విశ్వాసాన్ని కొనసాగింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది, అది మీకు చాలాసార్లు చెప్పాను. దైవజనుడు డిఎల్ మూడీ అనేటువంటి గొప్ప దైవజనుడు, ఆయన అమెరికాలో దేవుని వాక్యాన్ని చెప్పడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఓడలోనికి ఎక్కాడు. ఓడలోనికి ఎక్కిన తర్వాత ఓడ ఆగిపోయింది. సడన్గా ఓడ ఆగిపోతే వెంటనే దైవజనుడు దిగి కెప్టెన్ దగ్గరికి వెళ్ళాడు. కెప్టెన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఓడను ఆపేశారంటే, కెప్టెన్ అన్నాడు కదా, ఇదిగో మన ఓడ ముందు మంచు తుఫాను కురుస్తుంది, మన ముందు మంచు తుఫాను వలె పడతా ఉంది, మన ఓడ నడవలేదు, ఇంకా మంచు గడ్డగడేసింది, నీరంతా మంచుకు గడ్డగడేసింది, కాబట్టి మన ఓడ ఇంకా ముందుకు వెళ్ళదు, ఇక్కడే ఆగిపోవాలి. ఈ మంచు కరిగి నీరైపోయేదాకా 2-3 దినాలు పడతాయి, అంతవరకు మన ఓడ ప్రయాణం కొనసాగదు, మన ప్రయాణం ఆగిపోయింది అని చెప్పి అన్నప్పుడు డిఎల్ మూడీ అన్నాడట, దేవుడు నా జీవితంలో ఎన్ని అడ్డులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఆటంకాలన్నీ తొలగించి నా విశ్వాసాన్ని ఏం చేశాడైనా కొనసాగింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా విశ్వాసం కొనసాగే విశ్వాసమే కానీ ఆగిపోయే విశ్వాసము కాదు అని చెప్పి డిఎల్ మూడీ ఏం చేశాడంటే, కెప్టెన్ పిలిచాడట, ప్రార్థనా గదిలోకి వెళ్ళాడు. ప్రభా, ఇంతవరకు నేను విశ్వాసం ఇచ్చినప్పుడు ఏది జరగకుండా నీవు జరిగించకుండా ఉండలేదు. నేను నమ్మి ప్రార్థించింది ప్రతీదీ కార్యాన్ని చేశావు, నేను నమ్మి అడిగింది ప్రతీదీ ఇచ్చావు. ప్రభా, నీ మహిమాత్మే ఏదైతే నమ్మి ప్రార్థించానో అన్ని అద్భుతాలు నా జీవితంలో జరిగించావు. ఇదిగో రేపు నేను ఆ పట్టణంలో దేవుని సువార్తను ప్రకటించాల్సి ఉంది. ఈ మంచు తుఫాను లేకపోతే ఓడ సమయానికి వెళ్ళిపోద్ది. ఈ మంచు తుఫాను వల్ల మీటింగ్లు క్యాన్సిల్ అయిపోయేలా ఉన్నాయి ప్రభా, మీటింగ్లు క్యాన్సిల్ అవ్వడానికి వీల్లేదు, నీ పని ఆగడానికి వీల్లేదు. ఇదిగో ప్రభా, ఈ మంచు తుఫాను, ఈ మంచు గడ్డలన్నీ కూడా మీరు కరిగింప చేయండి అని చెప్పి, ఈ మంచు యేసుక్రీస్తు నామములో కరిగిపోను గాక. ఈ మంచు యొక్క ఈ గడ్డలన్నీ కరిగిపోయి నీ యొక్క ప్రయాణించే ఓడకి మార్గము సరళమవును గాక. ఈ మంచు గడ్డలన్నీ కరిగిపోయి ఈ మంచు అడ్డు తొలగిపోను గాక. నేను నమ్ముతున్నాను ప్రభా, ఈ మంచుని మీరు తొలగించారని, అడ్డు తొలగించి ఈ ఓడ మార్గాన్ని సరళం చేశారని, నా యొక్క విశ్వాస ప్రయాణాన్ని కొనసాగింపజేశారని, నా విశ్వాస ప్రయాణాన్ని ఆటంకపరిచేటువంటి ఈ మంచును తొలగించారని నమ్ముతున్నాను తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి అన్నాడట. కెప్టెన్ దగ్గరికి వెళ్ళాడట, ఓడ నడిపించన్నాడంట. ఏంటి సార్, ఈ మంచు 4-5 రోజుల వరకు కరగదు, మీకు తెలియదా? నో, 4-5 రోజులు కాదు, క్షణాల్లో కరిగిపోద్ది మంచు. నేను దేవుని ప్రార్థన చేశాను, మంచు కరిగిపోయింది, ఓడ నడిపించి అంటే ఆ ఓడ కెప్టెన్కి డౌట్ వచ్చిందంట. నిజమేనంటారా? ఏంటి ఒక్క నిమిషంలో మంచు కరిగిపోద్దా? మంచు 4-5 రోజులు పడుతుంది కరగడానికి, ఒక్క నిమిషంలో మంచు కరిగిపోవడం ఏంటి? ఇది ఎక్కడ జరగలేదే అని చెప్పి ఆశ్చర్యపడుతున్నప్పుడు వెంటనే డిఎల్ మూడీ ఓడ పైకి తీసుకెళ్ళి, చూడు ఓడ ముందు మంచు లేదు, సముద్రం ఎలాగుంది? నిమ్మలంగా ఉంది, నీరు ఎలాగుంది? నిమ్మలంగా ఉంది అన్నప్పుడు ఓడ కెప్టెన్కి ఆశ్చర్యం వేసిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసాన్ని ఆయన కొనసాగించే దేవుడు, నీ విశ్వాసాన్ని వమ్ము చేసే దేవుడు కాదు. నువ్వు నిజమైన విశ్వాసముతో, పరిశుద్ధమైన హృదయంతో విశ్వాసం ఉంచితే, నిర్మలమైన హృదయంతో విశ్వాసం ఉంచితే, నీ విశ్వసించింది దేవుడు తప్పనిసరిగా కార్యం జరిగిస్తాడు. నువ్వు నమ్మింది దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. నీ విశ్వాసాన్ని కొనసాగించే దేవుడే కానీ నీ విశ్వాసాన్ని ఏమాత్రం సిగ్గుపరిచే దేవుడు కాదు. నా విశ్వాసాన్ని ఏమాత్రం వమ్ము చేసే దేవుడు కాదు. నా విశ్వాసాన్ని ఏమాత్రం కూడా ఫెయిల్ చేసే దేవుడు కాదు. నా విశ్వాసం ఓడిపోయింది, విశ్వాసం ఉంచాను కానీ జరగలేదు, విశ్వాసం ఉంచాను కానీ నాకు సిగ్గు వచ్చింది, విశ్వాసం వచ్చాను నాకు అవమానం వచ్చింది అని ఏమాత్రం నీ జీవితంలో అవమానాన్ని, సిగ్గును ఏమాత్రం కలిగించే దేవుడు కాదు. నా విశ్వాసాన్ని
కొనసాగించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పలు గట్టిగా ప్రభుని స్తుతించండి. ఈ విశ్వాసం అనేటువంటి జీవితం విశ్వాసముతో సముద్రంలో అడుగుపెడుతుంది. ఎన్ని తుఫానులు, ఎన్ని సుడిగాలులు, ఎన్ని చెప్పండి ఎదురుగాలులు వీచినా ఈ నావను ఏది కూడా ఆపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నావ ముందు ఎన్నో తుఫాన్లు వస్తాయి, ఎన్నో సుడిగాళ్ళు వస్తాయి, ఎన్నో చెప్పండి ఎన్నో అలలు కొడతా ఉంటాయి. కానీ అవి ఓడకి చాలా దూరంగా ఉంటాయి. మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, ఇదిగో అక్కడ తుఫాన్ ఉంది, ఇదిగో అక్కడ మంచు అడ్డుగా ఉంది, ఇదిగో అక్కడ ఏముంది పర్వతాలు అడ్డుగా ఉన్నాయి అనుకుంటాం. కానీ విశ్వాసంతో ముందుకు పోయిన తర్వాత అక్కడికి వెళ్ళబోదికి తుఫాన్ ఉండదు, అక్కడికి వెళ్ళబోది మంచు కనబడదు. ఎందుకు చెప్పమంటారా? నీ విశ్వాసమైన వాడికి అడ్డుగా వచ్చేటువంటి మంచునైనా తుఫానునైనా దేవుడు కరిగిస్తాడు, దేవుడు తొలగిస్తాడు. ఆటంకాలన్నీ తొలగించి ఈ విశ్వాసమైన వాడికి మార్గం ఏం చేస్తాడు చెప్పండి? సరళము చేసి నిన్ను ఒడ్డుకు చేర్పిస్తాడు, నిన్ను గమ్యస్థానానికి చేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన ప్రతి వ్యక్తి సముద్రంలో దేవుడు ఏమాత్రం వదిలిపెట్టాడు. నమ్మిన ప్రతి వ్యక్తిని సముద్రం మధ్యలో విడిచిపెట్టాడు దేవుడు. నమ్మిన ప్రతి వ్యక్తిని సముద్రం మధ్యంలో విడిచిపెట్టడు. ఒకవేళ నువ్వు నమ్మేవా, నీ నావ సముద్రం మధ్యంలో ఉందా, నీ యొక్క ఓడ సముద్రం మధ్యంలో ఉందా, ఆగిపోయిందా, దాన్ని కొనసాగింపజేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే నీటి మీద నడుచుకుంటూ వస్తాడు. ఓడ నావ సముద్రం మధ్యలో ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు యేసయ్య నీటి మీద ఎందుకు నడుచుకుంటూ వస్తున్నాడు చెప్పమంటారా? నీ నావను ఒడ్డుకి నడిపించాలని. చప్పలు కొట్టి ప్రభువుని స్తుతించండి. శిష్యులు వాడ మరి ముందుకు నడపలేక ఆగిపోయినప్పుడు యేసయ్య లేచి తుఫాన్ని నిమ్మలపరిచి ఆ గాలిని గద్దించినప్పుడు సముద్రం నిమ్మలమైపోయింది. ఆ తర్వాత వాడ ముందుకి సాగిపోయింది. వారి గమ్యస్థానానికి చేరారు. ఇది నాన్న దేవుని బిడ్డ, దేవుని నమ్మాను, దేవుని విశ్వాసించాను, నేను మధ్యలో ఉండిపోయాను, అటు ఇటు కాకుండా ఉండిపోయాను, అటు చెందకుండా ఇటు చెందకుండా, ఆ ఒడ్డుకి చెందలేదు, ఈ ఒడ్డుకి చెందలేదు. నేను కనీసం ప్రారంభమైనా చేయకుండా ఉండాల్సింది, అక్కడను ఉండిపోయాను కాదు, మధ్యలో ఉండిపోయాను అని చెప్పి నమ్మిన బిడ్డలను సముద్ర నడి మధ్యలో వదిలిపోయే దేవుడు కాదు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సముద్రం నడి మధ్యలో నీ నావ ఆగిపోయినప్పుడు నీ నావను సముద్రం ఒడ్డుకి నడిపించడానికి, అవతలి గమ్యస్థానానికి చేర్చడానికి, నీటి మీద నడుచుకుంటూ వస్తూ నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఆయన సజీవుడైన దేవుడు, నీ విశ్వాసాన్ని కొనసాగించే దేవుడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం దేవుని బిడ్డ, నీవు నేను కొనసాగించేటువంటి విశ్వాసమును కొనసాగించే దేవుని కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, జాగ్రత్తగా వినండి, దేవుని బిడ్డల జీవితం ఎలా ఉంటే ఒక అద్భుతమైన మర్మం చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ముందు ఏముంది చెప్పండి? సిలువ ఉంది కదా. ఏం పాప అంతేముంది? ముందు సిలువ ఉంది, క్రాస్ ఉంది. సిలువను చూడబోతుకు మనకేమొస్తుంది? భయం వస్తుంది, అంతే కదా. సిలువ మీద వేలాడాలి, రక్తం చిందించాలి, చనిపోవాలి, ఒకవేళ కష్టమే సిలువ మీద. కానట్టండి చాలా స్పజ్జన్ అన్నాడు, యేసు ప్రభువారు అంట సిలువను చూడలేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ వెనకాల ఉన్నటువంటి మహిమను చూచాడు. దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టి ప్రభుని స్తుతించండి. చాలా మంది ఏం చూస్తారు చెప్పమంటారా? ముందున్న శ్రమలు చూస్తూ ఉంటారు, ఈ రోగం చూసుకుంటూ ఉంటారు, ఆ బాధలు చూస్తూ ఉంటారు, ఈ సమస్యలు చూస్తూ ఉంటారు, ఆ కొండను చూస్తూ ఉంటారు, అడ్డుగున కొండను చూస్తూ ఉంటారు, ఈ బాధలు చూస్తూ ఉంటారు, శ్రమలను చూస్తూ ఉంటారు, శోధనలు చూస్తూ ఉంటారు. అది చూసి భయపడిపోతూ ఉంటారు, వారికి విశ్వాసం ఉండదు. నా యేసుప్రభు ఏం చూశాడు చెప్పమంటారా? సిలువను చూడలేదట. సిలువ వెనకాల ఉన్నటువంటి, సిలువ తర్వాత ఉన్నటువంటి దేవుని దగ్గర ఉన్నటువంటి సింహాసనాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ తర్వాత ఉన్నటువంటి ఆ దేవుని దగ్గర సహవాసాన్ని చూశాడు. సిలువ దగ్గర ఉన్నటువంటి ఆ సంతోషాన్ని చూశాడు. సిలువ తర్వాత ఉన్నటువంటి ఆ హెచ్చింపును చూశాడు. ఈ సిలువ ఎన్ని గంటలో? సిలువ కేవలం ఎన్ని గంటలు సిలువ శ్రమ? ఓన్లీ 6 to 3. అంటే ఎన్ని అవర్స్? 9 hours. 6 to 3 అంటే ఎన్ని గంటలయ్య బాబు? ఎన్ని గంటలు? 9 hours. ఓన్లీ 9 hours. సిలువ తరగతం చెప్పమంటారా? సింహాసనం ఉంది, దేవుని కుడిపార్శ్వం ఉంది.
అక్కడ దేవునితో సమానంగా పరలోక రాజులో యేసుక్రీస్తు ప్రభువు కూర్చున్నాడు. అక్కడ దేవదూతల ఆరాధన మహిమ ఉంది, ఘనత ఉంది. అక్కడ దేవుడు సింహాసనాసీనుడే ప్రపంచాన్ని పరిపాలన చేస్తూ సర్వాధిపతిగా అక్కడ ఆరాధించబడుతూ ఉన్నాడు. మనం ఏం చూస్తాం చెప్పమంటారా? సిలువను చూసి బాబోయ్, సిలువలో నేను చచ్చిపోతే బాబోయ్, మా ఆవిడైపోతే పిల్ల అయిపోతారు బాబోయ్, బాబోయ్ వద్దు బాబోయ్, సిలువ నాకు వద్దు బాబోయ్, కష్టాలు నాకు వద్దు బాబోయ్. అప్పుడు అంటాడు దేవుడు, ఒరే సవట, నీకు విశ్వాసం లేదురా. నీకు సిలువ వచ్చినంత మాత్రాన సిలువలో ఎన్ని శ్రమలు వచ్చినా, నువ్వు తట్టుకునే శ్రమలు వచ్చి మిగతా నేను మోయినా, ఎన్ని శ్రమలు వస్తే ఆ శ్రమలోంచి నేను విడిపించినా, నేను విడిపించిన తర్వాత నీకు బహుమానాలు ఇవ్వనా, నేను విడిపించిన తర్వాత నీకు ఆశీర్వాదం హెచ్చింపు ఇవ్వనా? ఎందుకురా భయపడిపోతావంటే, ప్రభా నాకు వద్దు ప్రభా, నాకు ఆశీర్వాదం వద్దు ప్రభా, నాకు దీవెన వద్దు ప్రభా, నాకు ఏమో వద్దు ప్రభా, నేను ఎలా ఉంచు ప్రభా అంటే అక్కడే ఉంటావు. సిలువైనా పర్లేదు, మరణమైనా పర్లేదు, ఎన్ని శ్రమలైనా పర్లేదు, ఎన్ని శోధనలైనా పర్లేదు, నేను ప్రభు కొరకు ముందుకెళ్ళిపోతానంటే ఇది నా కుమారుడా. ఇదిగో ఈ శ్రమల తర్వాత, సిలువ అంటే ఏంటి చెప్పండి? శ్రమలు. శ్రమల తర్వాత నీకేముంది? సింహాసనం ఉంది. శ్రమల తర్వాత నీకేముంది? అధికారం ఉంది. శ్రమల తర్వాత నీకేముంది? హెచ్చింపు ఉంది. శ్రమల తర్వాత నీకేముంది? సంతోషం ఉంది. శ్రమల తర్వాత నీకేముంది? మహిమ ఉన్నది. యోసేపు 14 సంవత్సరాల శ్రమలో తర్వాత ఏముంది? మహిమ ఉంది. మోషేకి 40 సంవత్సరాల పరీక్ష తర్వాత ఏముంది? నాయకుడయ్యాడు. దావీదుకి 14 సంవత్సరాల శ్రమలు అనుభవించాడు. 30 సంవత్సరాల సింహాసనం ఎక్కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమల తర్వాత సింహాసనం ఉంది. సిలువ తర్వాత సింహాసనం ఉంది. సిలువ తర్వాత మహిమ ఉంది. నింద తర్వాత ఏముంది చెప్పండి? ఘనత ఉంది. శ్రమల తర్వాత దీవెనలు ఉన్నాయి. కానీ ఈ శ్రమలు చూద్దాం, కానీ ఈ శ్రమలు అనుభవించడానికి శక్తిని ప్రభువా, సహించుకునే శక్తిని ప్రభువా, ఈ శ్రమలలో సహాయం చేయి ప్రభువా, ఎన్ని శ్రమలు నీ కొరకు నిలబెట్టి ప్రభువా, నీ కొరకు ముందుకు నడిపించు ప్రభువా అని చెప్పి దేవుని శక్తిని పొంది, దేవుని సాయం పొంది శ్రమల గుండా ముందుకెళ్ళిపోతే యోసేపుకి అక్కడ ఏమని చెప్పండి? సింహాసనం ఉంది. దావీదుకి అక్కడ ఏమని చెప్పండి? సియోన్లో ఏమని చెప్పండి? సింహాసనం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేకి 40 సంవత్సరాలు ఎడారిలో తిరిగాడు. తర్వాత దేవుడు మోషేని 40 సంవత్సరాల తర్వాత నాయకుడిగా చేశాడు. తిరుగులేని నాయకుడు అయ్యాడు. దేవుని బిడ్డలారా, మనం చూసేది ఏంటంటే శ్రమలను చూస్తాం, కానీ యేసయ్య ఏం చూశాడు చెప్పమంటారా? శ్రమల తర్వాత చెప్పండి, మహిమను చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.